అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. దేవుని యొక్క పిల్లలమైన మనం ప్రతి మానవుడికి కూడా దేవాది దేవుడు మీకున్న ప్రయాసని, మీకున్న భారాన్ని, మీకున్న బలహీనతను, మీకున్న ప్రతి సమస్యని కూడా ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనుండి తొలగించాలని కోరుతుంటున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో ఇది బలహీనతలో ఉన్నామో మాకు తెలియదు, కానీ మీ కొరకు ఈ రీతిగా ఈ యొక్క మార్గం అమ్మట వీధుల్లో మీ గ్రామంలో మీ దగ్గరికి దేవుని మాటలు తీసుకొచ్చి ఉన్నాం. కనుక దేవుని యొక్క పిల్లలమైన మనం ఒక రోజున ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. కనుక ఈ లోకంలో పుట్టాం, ఈ లోకంలో పెరిగాం, ఈ లోకంలో సంపాదించుకున్నాం, ఈ లోకాన్ని విడిచిపెట్టామంటే తదుపరి ఎక్కడికి వెళుతున్నావు? కనుక నీ పాపములను నువ్వు విడుదల పొందితేనే, నీకున్న పాప భారం నుండి విడుదల పొందకపోతే నువ్వు ఆ నిశ్చలమైన రాజ్యం చూడలేవు, దేవుని దగ్గరికి రాలేవు. కనుకనే ఆయన అంటున్నాడు, ప్రతి మానవుడి కొరకు కూడా ఆయన రక్తము సిందించిన వాడిగా ఉన్నాడు. రక్తము చిందించకుండా ఏ మానవుడికి కూడా పాప క్షమాపణ లేదు. కనుకనే ఆ రక్తం ఎలాంటి రక్తం అయి ఉండాలంటే గొప్ప దేవుని రక్తం. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రక్తము సిందించిన వాడు ఏకైక దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక నీ పాపము నీ నుండి పోవాలంటే, నీ దోషము పరిహారం అవ్వాలంటే, నువ్వు పవిత్రుడిగా కావాలంటే ఇప్పుడే యేసు రక్తము నువ్వు ఉన్న స్థలంలో కోరుకో. కనుకనే ఆ దేవాది దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎప్పుడు నీ హృదయ శుద్ధి అవుతుంది, ఎప్పుడు నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడే నీ హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడే దేవుని రాజ్యానికి నువ్వు వారసులు అవుతావు. అప్పుడే దేవుడు నీ గురించి నీ పేరు రాసుకుంటాడు జీవగ్రంథం. కనుకనే మరి నిర్లక్ష్యం చేయకుండా, ఇంకా అలక్ష్యం చేయకుండా, వాయిదా వేయకుండా ఆ దేవాది దేవుని ఎదుట నీవు నీ పాపములు ఒప్పుకున్నప్పుడు నీకు గొప్ప విడుదలిచ్చేవాడిగా ఉన్నాడు. కనుకనే ఆ దేవాది దేవుడు నిన్ను కూడా పరలోకముగా చేర్చుకుంటాడు. అందుకనే నీకు ఇంకా ఆ విలువ, రక్తం యొక్క శక్తి విలువ తెలియదు కనుక ఈ రీతిగా పిల్లలుగా మమ్మల్ని పంపించి ఈ మైక శబ్దాంతం ద్వారా మీకు అందిస్తూ ఉంటున్నాడు. కనుక నీ సమయానికి పోనివ్వకుండా ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు అప్పగించుకుంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవుని పాపాలు క్షమిస్తాడు. కనుక నేను ఉన్న స్థలంలో ప్రభా నేను కూడా పాపిని, నీ రక్తము నాకు కూడా కావాలయ్యా అని నువ్వు కోరినట్లయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా క్షణాల్లోనే నీ పాపాలైన నీ నుండి దూరపరిచి నిన్ను పవిత్రంగా చేస్తాడు. ఆ దేవుని రాజ్యానికి నువ్వు వారసుడుగా, వారసురాలుగా అవుతావు. కనుక నేను ఈ పాపమును ఒప్పుకో, దేవుని బిడ్డగా తీర్చిదిద్దుకో. దేవుడిను మరి ఈ దినాన్న కోరుతున్న ఆ కోరికను నెరవేర్చినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నీవేదో నాకు ఇవ్వాలంటున్నాడు. కనుకనే మనం దేవునికి మన హృదయం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎలా మార్చాలో, ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. కనుకనే నువ్వు ఒప్పుకుంటే చాలు. అందుకని అంటాడు, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కనుక నీ గురించి ఆయన ఎంతో దయతో చూస్తున్నాడు. ప్రియులారా, మరి సమయాన్ని పోనీయకుండా మరి మీరు ఒప్పుకోండి, దేవుని సన్నిధికి
రండి, దేవుని మాటలు అంగీకరించండి. మా ప్రియులు మీ దగ్గరికి చిన్న చిన్న కరపత్రాల ద్వారా దేవుని మాటలు తీసుకొస్తున్నారు. ఆ మాట చదవండి. ఒకప్పుడు ఈ కరపత్రాల ద్వారానే నా హృదయం దేవునికి అప్పగించుకున్నాను. మీరు కూడా అప్పగించుకోండి. గొప్ప రక్షణ దేవుడు మీకు దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని రక్షించును గాక.